యేసు ప్రభు వారి ప్రేమాభివందనాలు. దేవునికి మహిమ కలిగిన కాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమా వారు మొట్టమొదటిసారిగా కేరళకి ప్రాంతానికి రావడం జరిగింది. ఆయన ఈ పలయూరు ఈ ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క చెరువు లాంటిది ఏంటంటే, తోమా వారు ఇక్కడ ఆయన పరిచర్య దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆయన ఈ ప్రాంతంలో మార్గంలో వెళ్తున్నప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఇక్కడ సూర్య నమస్కారం చేస్తూ చూడడం జరిగింది. అప్పుడు తోమా వారు అడుగుతారు, ఏంటి మీరు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగితే, మేము ఇలాగ మా దేవుడికి సూర్య నమస్కారం చేస్తున్నాం అంటే, అప్పుడు తోమా గారు అడుగుతారు, మీరు ఈ నీటిని పైకి వేస్తున్నారు కదా, ఆ నీరు ఎందుకు మీ దేవుడు పైకి తీసుకోవటం లేదు అని అంటే, అది ఎలా జరుగుతుంది, అది అసాధ్యం, అది నీరు మళ్ళీ కిందకి కదా రావాలి అని అడుగుతున్నప్పుడు, అయితే తోమవారు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. మొట్టమొదటి అద్భుతం ఇక్కడ చేయడం జరిగింది తోమవారు. అది ఏంటంటే, ఆయన తన నీటిని ఎలా తీసుకుని పైకి ఇస్తున్నప్పుడు ఆ నీరు అనేది పైన ఆగడం అనేది జరిగింది. అప్పుడు ఈ పొలంలో ఉన్న ఈ బ్రాహ్మణ పండితులందరూ ఈ దృశ్యాన్ని చూసి, నీ దేవుడు ఎవరు, నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరు, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, మీ దేవుడి పేరు ఏం పేరు చెప్పారంటే, అప్పుడు ఆయన యేసు ప్రభు వారిని పరిచయం చేయడం జరిగింది. ఆ పరిచయం చేస్తున్నప్పుడు ఆ సమయంలోనే కొంతమంది బ్రాహ్మణ పండితులు యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి వాళ్ళు మారు మనసు అనేది చేయడం అనేది జరగడం జరిగింది. ఇప్పుడు ఆ సంఘటన థామస్ గారు మొట్టమొదటిసారిగా బాప్తీసం బ్రాహ్మణ పండితులకు ఇచ్చినటువంటి ఈ కులంలోనే ఇక్కడే కొన్ని దృశ్యాలు మనం చూడగలుగుతున్నాం. ఇది బాప్తీసం ఇచ్చిన పాండ్. ఇది తోమా గారు బ్రాహ్మణ పండితులకి యేసు ప్రభు వారి పేరట ఆయన బాప్తీసం ఇచ్చుతున్న స్థలం కూడా ఇదే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక గుర్తు అనేది ఉన్నది. ఈ గుర్తు ఏంటంటే, ఆయన దోషులతో నిలిచి పైకేస్తున్నప్పుడు ఒక చిన్నది దీనిలాగా ఏర్పడడం అనేది ఆ ప్రాంతాన్ని కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది పలయూరు, త్రిశూర్ నుంచి ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. తోమా గారు మొట్టమొదట ఇక్కడ చేసిన అద్భుతం ఏంటంటే, ఆకాశంలోకి నీళ్ళు విసిరినప్పుడు అవి నీళ్ళ మీద అవి అలా ఏ ఆధారం లేకుండా పైన ఉన్న అద్భుతాన్ని చూసి బ్రాహ్మణ పండితులందరూ యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, నిజంగా మనం జీవం కలిగిన దేవుడిని, సజీవమైనటువంటి దేవుడిని, యుగ యుగాలు ఏకరీతిగా ఉన్న దేవుడిని, ప్రభు యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన సజీవమైన దేవుడు, నిజమైన దేవుడు. కాబట్టి మనం ఈ అద్భుతాన్ని ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆయన చర్చిలో నేను ప్రార్థన చేసినప్పుడు కూడా కన్నీరుతో దేవుడికి కృతజ్ఞత చేయబడి, ఎందుకంటే నా దేశాన్ని ఎంతగానో ప్రేమించి, భారతదేశాన్ని ఎంతగానో ప్రేమించి, నా దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చావు ప్రభు, నా దేశానికి రక్షణ తీసుకొచ్చావు ప్రభు, అందుని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక దేవుడి యొక్క మహాప్రభుని బట్టి నేను ప్రాంతానికి రావడం, సందర్శించడం జరిగింది. అందుని బట్టి యేసు ప్రభు వారికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి సెలవు తీసుకుంటాం.